తీయగా ఉన్న కొన్ని పాపాలు వదిలిపెట్టలేం. అందును బట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపాలను ఏం చేయండి? విడిచిపెట్టండి. వెస్లీ గారు మీరు ఎన్ని చెప్పినా కానీ నేను మాత్రం ఆ సీరియల్ మాత్రం నేను ఏం చేయనండి? విడిచిపెట్టాను. ఎక్కడుందో చూపించండి బైబిల్లో, సీరియల్ చూడకూడదని ఎక్కడైనా ఉందా బైబిల్లో అని కొంతమంది అడుగుతూ ఉంటారు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయమని బైబిల్లో ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి నీకు? ఆ వ్యర్థమైన వాటిని అన్న దానిలో బోల్డంత లిస్ట్ వచ్చేస్తాయి, బోల్డన్ని వస్తాయి దానిలో. ఇంకా అవన్నీ కూడా దేవుడు వాక్యంలో అవన్నీ కూడా రాయడు కదా. పాయింట్ నెంబర్ 1 నువ్వు చూడకూడదు ఆ సీరియళ్ళు, ఈ సీరియళ్ళు, తమిళ సీరియళ్ళు, తెలుగు సీరియళ్ళు, కన్నడ సీరియళ్ళు, లేకపోతే అమ్మ నాన్న అత్త కోడలు ఈ సీరియల్ చూడదని పేరు రాస్తారా నీకోసం? ఉన్న బైబిలే మోయలేకపోతున్నావు. ఎన్ని డీటెయిల్గా రాస్తే అంత బైబిల్ అయితే భుజం మీద పెట్టుకొని రాగలవా నువ్వు? అందుబట్టి దేవుడు ఏమన్నాడు? కొన్ని వ్యర్థమైన వాటిని చూడొద్దు అన్నాడు. వ్యర్థమైన ఏంటో అర్థమైన ఏంటో నీకు అర్థం కావాలా? అవి కూడా నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ఆత్మలో ఏం చేయట్లేదు? ఎదగలేకపోతున్నారు. పొగ త్రాగరాదు అని బైబిల్లో ఎక్కడుందో చూపించండి వెస్లీ గారు. ఇప్పుడే మానేస్తాను. ఓరు నాయనా, నువ్వు బైబిల్లో చదవనే ఆ సిగరెట్ పెట్టి మీద రాయిస్తున్నాడు దేవుడు. ఏమని? పొగ త్రాగితే చచ్చిపోతావు. ఇదివరకు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసేవారు. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు మార్చారు, దాన్ని మార్చాల్సి వచ్చింది. ఎందుకోసం తెలుసా? చచ్చిపోతున్నారు కాబట్టి. స్మోకింగ్ కిల్స్. ఇదివరకు చాలా పెద్ద వర్డ్ ఉండేది, కానీ ఇప్పుడు పదం చిన్నది చేశారు, కానీ దాని తీవ్రత మాత్రం చాలా గొప్పదే. స్మోకింగ్ కిల్స్. ఆ పెట్టి మీద ఉన్న మాట నువ్వు చదవలేకపోతున్నావు, కానీ బైబిల్లో చదివేస్తావు నాయన. నువ్వు బైబిల్లో చదవలేవనే దేవుడు ఎక్కడ పెట్టాడు? దాన్ని ఆ పెట్టి మీద రాసి పెట్టాడు, స్మోకింగ్ కిల్స్ అని. అక్కడ చదవలేను నువ్వు, ఆ మాటను గ్రహించలేని నీవు ఇప్పుడు దేవుని వాక్యంలో చూపించేస్తే గ్రహిస్తావా? కొన్నిసార్లు దేవుడు నీ కళ్ళ ముందే పెడతా ఉంటాడు కొన్ని. నీ దేహమును చెరిపివేయు దానిని తొలగించుకొనుమన్నాడు. అంటే ఇంక అందులో అన్నీ వస్తాయి అన్నమాట. టైటిల్ అనమాట అది. అందులో అన్నీ వస్తాయి. పొగ త్రాగడం కానీ, ధూమపానం, మద్యపానం, గంజాయి పానం, ఇంకన్నీ